హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి మామ. లైక్ చేసి ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ మన ఛానల్లో తమిళ తలవాస్ పవన్ శరత్ని రిలీజ్ చేసిందని ఒక షార్ట్ చేసాం. ఆ షార్ట్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేయండి మావా అని చాలామంది కామెంట్ చేశారు. సో వారి కోసమే ఈ వీడియో. అసలు తమిళ తలవాస్ మేనేజ్మెంట్ అండ్ పవన్ శరత్తో ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మావా బ్రోస్. లాస్ట్ 2 days నుంచి ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతూనే ఉంది. కానీ ఇప్పటివరకు అఫీషియల్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ ఇంకా రాలేదు బయటికి. అదే పవన్ శరవత్ రిలీజ్ 2 days బ్యాకే తమిళ తలవాస్ జైపూర్కి వచ్చారు. తమిళ తలవాస్ ట్రావెల్స్లో పవన్ శరవత్ కనిపించట్లే. అక్కడే మొదలైంది మావా. పవన్ శరవత్ లేడు, వాళ్ళతో ట్రావెల్ చేయట్లే అని చెప్పి రూమర్స్ వచ్చాయి. అది ఒక రూమర్గానే ఉంది. రీసెంట్గా అయిన మ్యాచ్ తమిళ తల వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్లో పవన్ శరవత్ని పెట్టలే. ఆ మ్యాచ్లో కూడా పవన్ శరవత్ గురించి ఎవరేం మాట్లాడలేదు మావా. డైరెక్ట్గా అర్జున్ దేశ్వాల్ని కెప్టెన్ చేశారు అండ్ ఆ మ్యాచ్ తమిళ తలవాస్ గెలిచింది కూడా. కానీ తమిళ తలవాస్ ఒక టీం కోచ్ అయినా ఆర్ అర్జున్ దేశ్వాల్ కెప్టెన్ అయినా దాని గురించి మ్యాచ్లో ఏం మాట్లాడలేదు. అండ్ తర్వాత నిన్న ఈవినింగ్ 4 PM తమిళ తలవాస్ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అందులో క్లారిటీగా రాసింది మావా, ఈ సీజన్కి పవన్ శరవత్ టీంతో ఉండట్లేదు, మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి చాలా క్లారిటీగా రాసింది. అండ్ తమిళ తలవాస్ అది పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ కూడా చేశారు మావా. డిలీట్ చేసిన కొంచెం టైం తర్వాత మళ్ళీ అఫీషియల్గా పోస్ట్ చేసింది. ఇలా ఎందుకు చేశారో ఎవరికి తెలియదు. వాళ్ళు పోస్ట్ చేసిన దీంట్లో ఏముందంటే పవన్ శరవత్ని టీమ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి డిసిప్లినరీ రీజన్తో తనని రిలీజ్ చేస్తున్నామని చెప్పి చెప్పింది. సో కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే అర్థం ఏంటంటే పీకేఎల్ గైడ్ లైన్స్ ప్రకారం ఓవరాల్ పీకేఎల్కి అండ్ టీమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి మావా. ఆ రూల్స్లో పాటించకపోతే ఐదర్ పీకేఎల్ అయినా లేదంటే ఎవరైతే ఫ్రాంచైజీ ఉంటుందో ఆ ఫ్రాంచైజీ ఆ ప్లేయర్ని రిలీజ్ చేయొచ్చు. సో ఆ పాయింట్తో పవన్ శరవత్ని టీం రిలీజ్ చేసింది. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటో మనకు కూడా తెలియదు మావా. పర్టికులర్ టీం ఇండివిజువల్ టీమ్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ని పెట్టుకుంటారు. సో ఆ రూల్స్ని ఎవరు పాటించకపోతే ఆ ప్లేయర్ని తీసేసే ఛాన్స్ ఉంది. మెయిన్గా పవన్ శరవత్ 3 matches క్యాప్టెన్ చేసి అందులో ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్తో గెలిచి అండ్ కంటిన్యూస్గా 2 matches ఓడిపోయారు. ఇది ఒక మెయిన్ రీజన్ కూడా కావచ్చు తమిళ తల యొక్క మేనేజ్మెంట్కి అండ్ పవన్ శరవత్ మధ్య గొడవకి. ఇంక ఇప్పటి వరకు కూడా ఎక్కడా క్లారిటీగా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు మావా అసలు ఏమైందని. మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం టీమ్ మేనేజ్మెంట్కి పవన్ శరవత్కి పడట్లేదు. సో కోడ్ ఆఫ్ కండక్ట్ పాయింట్తో తనని రిలీజ్ చేశారు. దీని మీద పవన్ శరవత్ కూడా ఒక వీడియో చేశాడు మావా. సో అందులో చాలా క్లియర్గా చెప్పాడు, నేను సీజన్ 9లో కూడా తమిళ తలవాస్ టీంకి ఆడాను, అందులో అర్జున్ దేశ్వాల్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ టీం గురించి ఎక్కడ నెగిటివ్గా మాట్లాడలేదు మావా. నన్ను సపోర్ట్ చేయండి అని చెప్తూ ఆ వీడియోలో చెప్పాడు. ఇంకా ఇప్పుడు మెయిన్గా పవన్ శరవత్ వేరే టీంకి రావచ్చా, ఇది హాట్ టాపిక్గా మారింది. బికాస్ తమిళ తలవాస్ నుంచి పవన్ శరవత్ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాడు. అతను ఏ ప్లేయర్ ఇంజురీతో రీప్లేస్ చేసే ఛాన్స్ ఉందని ప్రతి ఒక్కరు క్వశ్చన్. పీకేఎల్ రూల్స్ ప్రకారం ఎవరైతే అన్సోల్డ్ ప్లేయర్ ఉన్నారో ఇంజురీ ప్లేయర్తో రీప్లేస్ చేయొచ్చు. కానీ పవన్ శరవత్ని చేసే అవకాశం కూడా తక్కువగా కనిపిస్తుంది మావా. బికాస్ పవన్ శరవత్ అన్సోల్డ్ కాలే, తమిళ తలవాస్ టీంలో తీసుకొని 3 matches ఆడి అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాయింట్తో రిలీజ్ చేశారు. సో ఇప్పుడు అతను అన్సోల్డ్ ప్లేయర్ కాదు. అతను కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యింది కానీ అతను అన్సోల్డ్లో లేడు. మేబీ కొత్త రూల్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది పీకేఎల్. బికాస్ పవన్ శరవత్ అంటే స్టార్ ప్లేయర్ని వేరే టీం కావాలని అనుకోవచ్చు. సో వాళ్ళ కోసం కేటగిరీ ఏ ప్లేయర్ ఎవరైనా ఇంజురీ అయితే అతను రీప్లేస్ చేసే ఛాన్స్ కూడా ఉంది. మీరేమంటారు? పవన్ శరవత్ది తప్ప లేదా తమిళ తలవాస్కి మేనేజ్మెంట్ తప్ప? లోపల ఎలాంటి గొడవ అయిందో మనందరికీ తెలియదు మావా. కానీ ఇట్లాంటి స్టార్ ప్లేయర్స్ని బయట పెట్టడం వల్ల టీం యొక్క ఫ్యాన్స్ కూడా తగ్గిపోతారు. పవన్ శరవత్తో కూడా ఏదో ప్రాబ్లం ఉంది మావా. ఫస్ట్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ జరిగిన మ్యాచ్లో కూడా క్లియర్గా అబ్జర్వ్ చేశాం, విజయ్ మాలిక్తో ఏదో గొడవ పడుతూ కనిపించాడు. సో తన ఒక బిహేవియర్ బాగాలేదని చెప్పి టీం నుంచి తీసేశారు. ఇది మా యాక్చువల్గా జరిగిన తమిళ తలవాస్ మేనేజ్మెంట్ అండ్ పవన్ శరవత్ మధ్య గొడవ. ఈ నిర్ణయం కరెక్టా కాదా కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థ్యాంక్ యూ.